అయితే నేను మీకు చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు ఆయన రాజ్య పౌరుడు అయ్యావో, ఆయన రాజ్య వారసురాలి అయ్యావో, ఈ భూ సంబంధమైన ఆలోచన తీసేసేయి అంటున్నాను నేను. అంతే, ఒకటే మాట. నా పిల్లలు ఎట్లా, నా పిల్లలు, అరే నీ పిల్లలు జల్లంగుండే అడిగిపోతారు నీ పిల్లలు, నువ్వు ఓరగా అది నిన్నే రెక్కల చాటును పెట్టుకున్నాడు, నీ పిల్లల్ని పెట్టుకోడు, నీ పిల్లలకి లైఫ్ ఇవ్వడం, వాళ్ళని నీకు ఇచ్చినోడు వాళ్ళ జీవితాలు వెలిగించడం, వాళ్ళ జీవితాలను బాగు చేయడం, వాళ్ళకి భవిష్యత్తు ఇవ్వడం. అది దేవుణ్ణి ఎరగని నాస్తికులకి అంత సేటు చేస్తున్నాడు, దేవుణ్ణి ఎరిగిన నీకు చేయకుండా ఉంటాడా? నీ పిచ్చితనం కాకపోతే, నీ అవిశ్వాసం, నీ అల్ప విశ్వాసం కాకపోతే, అది దిగులు పడతావు, కుమిలి ఏడుస్తూ ఉంటావు, రాత్రులు గందరగోళం అయిపోతూ ఉంటావు. ఎక్కడ ఒంటరితనం వస్తే అక్కడ ఏడుస్తూనే ఉంటావు, నువ్వు ఏడుస్తూనే ఉంటావు.